నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. మిథున రాశి జాతకులు ఆగస్టు మాసంలో 7వ తేదీ అనగా మనకి గురువారం తేదీ. ఈ రోజున దినఫలాల ప్రకారం మిథున రాశి జాతకులు చాలా జాగ్రత్తగా వినండి. ఏం జరుగుతుందో తెలిస్తే గనక ముక్కున వేలేసుకుంటారు. ఇలా ఈ రోజున మధ్యాహ్నం 2 గంటలు దాటాక జరుగుతుందంటూ పురాణ పండితులు నొక్కి వక్కాణిస్తూ చెప్తున్నారు. ఆలస్యం లేకుండా వీడియో చూసి అంతా తెలుసుకోండి. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో చూసి మంచిగా విపులంగా చర్చిద్దాము. ఓం శ్రీ వారాహి దేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఒక్కసారి మనసులో స్మరించుకొని కింద మాకు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చక్కగా అష్ట ఐశ్వర్యాలతో ఉండమంటూ ఆశీర్వదిస్తారు. ఇక ఏ మాత్రం లేకుండా ఆలస్యం, మనం ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రోజున మీకు జరిగేది ఇదే, జరగబోయేది ఇదే. కలలో కూడా ఊహించి ఉండరు ఈ ఫలితాలు పొందుకుంటారని. ఇదంతా ఈశ్వరేచ్ఛ. ఇలా జరగక మానదు. గ్రహ గోచర స్థితిని అడ్డుకోవడం ఏ మాత్రము కూడా కుదరని పని. ముందుగా ఈ రాశి జాతకుల గురించి మనం తెలుసుకోవాలి. చాలా వరకు కూడాను పరపతి, పరువుకు పెద్దపీట వేస్తూ ఉంటారు. ఈ రోజున మీ పరపతిలో పెరుగుదల కనిపిస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం ఏ మాత్రం లేదు. మీ యొక్క పని ఎదుటి వారికి నచ్చుతుంది. మీ యొక్క పని ఎదుటి వారికి సాయం చేస్తుంది. ఈ రోజు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి జాతకులు అవివాహితులు, మీ యొక్క వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చేస్తాయి. ఆ యొక్క అవకాశం కోసం వేచి ఉన్న మీకు ఈ రోజున మానసిక సంతృప్తి, మీ మోము మీద ఒక చిరునవ్వు కలిగే సమయంగా చెప్పొచ్చు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు రావచ్చు. కానీ మీరు మౌనంగా ఎదుర్కోండి. ఇతరులతో వ్యవహరించేటప్పుడు చాలా ఓర్పును ప్రదర్శించండి. ఎప్పటికైనా మంచితోనే ఏదైనా సాధిస్తాము. పోరాట పటిమ ఉండాలి. దానితో పాటుగా ఏదైనా సాధించాలంటే ఓర్పు, నేర్పు ఉండాలి. ఓర్పు నశించిపోతే జీవితంలో ఏది చేయలేము. ప్రారంభించిన పనులన్నీ ఈ రోజున విజయం దిశగా అనుకూలంగా ఉన్నట్లుగా మీ మనసుకు తోస్తుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ లోపల అంతా చక్కగా ఉంటుంది. ఇక ఈ రోజున వీరికి వృత్తిపరంగా చక్కటి ఫలితాలు ఉన్నాయండి. మీరు వాటిని యూజ్ చేసుకుంటే నిజంగా మీ యొక్క సొంత తెలివితేటలతో ఈ రోజున తారాస్థాయికి చేరుకునే ఒక మార్గం సుగమమవుతుంది. అలాగే మీ యొక్క పనికి, మీ యొక్క తీరుకు ఈ రోజున ప్రశంసల వర్షం కురుస్తుంది. అది చిన్న ఉద్యోగమైనా, పెద్ద ఉద్యోగమైనా మీ యొక్క పనికి సంతృప్తి కలుగుతుంది. ఈ రోజున మీరంటూ ఒకరు ఉన్నారు అంటూ గుర్తించే సమయం ఇదిగా చెప్పొచ్చు. అలాగే శత్రువులకు కూడా ముచ్చెమటలు పట్టించేస్తారు. మీ యొక్క పనితీరు ఆ విధంగా ప్రశంసనీయంగా మారుతుంది. ఉద్యోగస్తులు అయితే గనక శుభవార్తలు వింటారు. ఇక వ్యాపారస్తుల విషయానికి మనం వస్తే గనక వ్యాపారాలు లాభాలు ఆర్జిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఇది అనుకూల సమయంగా చెప్పడం జరుగుతుంది. ఆర్థిక పరంగా ఊహించని లాభం పొందుకుంటారు. పెట్టుబడుల కారణంగా గతంలో పెట్టిన పెట్టుబడులు అయితే మీకు విశిష్ట లాభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈ రోజున ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ప్రత్యేకమైన రోజు అవుతుంది. మీ మనసుకు నచ్చినట్లుగా మీ యొక్క ప్రేయసి లేదా ప్రేమికుడు ఈ రోజున చాలా ప్రత్యేకంగా ప్రవర్తిస్తారు. అయితే బుధుడు బృహస్పతి నక్షత్రం పూర్వభద్ర నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది. ఈ రోజున ఈ రాశి జాతకులకు అందులకు గాను మధ్యాహ్నం 2 గంటలు దాటాక మీ యొక్క లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ రాబోతుంది. ఇక నుంచి మీకు అన్ని శుభ ఫలితాలు, లాభ ఫలితాలు కలగబోతున్నాయి. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మారబోతుంది. కోరుకున్న ప్రతిదీ దగ్గరకొస్తుంది. పూర్వభద్ర నక్షత్రంలో బృహస్పతి అనుకూలత ఈ రాశి జాతకులకు కలిసొస్తుంది.
ఏ పని మొదలు పెట్టినా నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి 200% మీ యొక్క కష్టం పెట్టండి. సానుకూల ఫలితాలను పొందుకుంటారు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు వస్తుంది. అనుకున్న చోట ఉద్యోగంలో విజయం వస్తుంది. అయితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క విషయంలో అంటే ప్రమోషన్ వచ్చే సమయంలో చెయ్యి దాకా వచ్చి చేజారిపోయిందా? ఉద్యోగం కూడా అంతేనా? ఇంటర్వ్యూకి వెళ్లి అటెండ్ చేసి ఫోన్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నాళ్లు ఎదురు చూసినా ఫోన్ కాల్ రాదు. ఈ నిరాశ వీరిని బాధిస్తూ వేధిస్తూ ఉంది. కానీ ఈ రోజున మాత్రం ఇలాంటిది ఏదీ జరగదు. ఈ లెంతీ ప్రాసెస్ ఉండదు. ఉద్యోగం తర్వాత ప్రమోషన్ రావడానికి టైం పట్టింది. ఉద్యోగం రావడానికి టైం పట్టింది. ఏ రోజు అలా ఉండదు. అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది. వ్యాపారంలో లోన్ల కోసం ప్రయత్నిస్తూ డిలే అయిపోతూ ఉన్నా ఆలస్యం అవుతుంది అనుకున్న ఈ పని కూడా ఈ రోజు సకాలంలో జరుగుతుంది. ఇదంతా భగవంతుని ఇచ్ఛ. ఈ రాశి జాతకులకు మధ్యాహ్నం 2 గంటలు దాటాక మీ జీవితంలో రోజు గడుస్తూ ఉండగానే మీ పనిలో అందరి మన్ననలు పొందే అవకాశం ఉంది. బుధగ్రహ సంచారం ఈ రాశి జాతకులకు ప్రయోజనం కలగజేస్తుంది. బుధగ్రహ సంచారం వల్ల వీరి జీవితంలో ఇలా భారీ మార్పులు వీరి చేతుల ద్వారా అవకాశాలు కలగబోతున్నాయి. ఆదాయంలో పెరుగుదల సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఉన్న మీ సమస్యలను ఈ రోజున ఒక కొలిక్కి తెచ్చే ఒక వ్యక్తి పరిచయం కూడా జరగొచ్చు. గతం కంటే బలంగా పరిస్థితి మారుతుంది. మీ జీవితం మారుతుంది. ఉద్యోగస్తులు కాదండి, విద్యార్థులకు కూడా మంచిగా ఉంటుంది. అనుకున్న విజయాలు చేకూర్చుకునే విధంగా శుభ ఫలితాలు అయితే చేకూరబోతున్నాయి. అదృష్టం కలిసొస్తుంది. ఇదంతా మీకు ఊరికే దక్కిన అదృష్టం కాదండి. మీరు చేసిన మంచి పనులు, మీరు ఎదుటి వారికి చేసిన సహాయం, మీ మంచి మనస్సే ఇందులకు కారణము. నిజానికి ఎప్పటికో మీకు అదృష్టం అనేది దక్కుతుందని అనుకుని ఉండొచ్చు, లేదా దక్కుతుందని అనుకోని ఉండొచ్చు. అయితే కలగాల్సిన అదృష్టం కాస్త ఆలస్యమే అయ్యుండొచ్చు. కానీ భగవంతుని మీద కోపం తెచ్చుకోకుండా ఆధ్యాత్మిక భావనతో ముందుకు సాగుతూ వచ్చారు. భగవంతుడే పెట్టిన పరీక్షను తట్టుకుని ధైర్యంగా నిలబడ్డారు. కావున ఇంతటి పుణ్య ఫలితాలు దక్కబోతున్నాయి. కానీ ఎప్పుడూ ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఎవరికి ఏ నగ్న సత్యం చెప్పొద్దు. ఎవరు ఎలాంటి వారు అనే విషయాన్ని ఎరుక చేసుకుంటూ ముందుకు సాగండి. నిత్యం శివనామస్మరణ, శివారాధన మీకు ఎంతో ఉత్తమ శ్రేష్టకర ఫలితాలు తప్పక కలగచేస్తాయి. అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.